మాటకు రాతకు సన్నిహితంగా ఉండి వక్త భావాన్ని శ్రోత సులభంగా స్పష్టంగా గ్రహించడానికి వీలుపడే భాషా విశేషమే వ్యవహారిక భాష. మాటకు రాతకు సన్నిహితంగా ఉండి వక్త భావాన్ని శ్రోత సులభంగా స్పష్టంగా గ్రహించడానికి వీలయ్యే భాష ఏమిటి? మనకి వ్యవహారిక భాష. పఠన దోషాలపై పరిశోధన చేసి వాటిని సవివరంగా క్రోడీకరించిన వారు ఎవరు? మెంజిల్. ఎవరు? మెంజిల్. పఠన దోషాలపై పరిశోధన చేసింది ఎవరు? మెంజిల్. స్వాభావిక పరిస్థితుల్లో చోటు చేసుకునే సమస్య పరిష్కార పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి అన్నవారు ఎవరు? స్వాభావిక పరిస్థితుల్లో చోటు చేసుకునే సమస్య పరిష్కార పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి అని చెప్పింది స్టీవెన్సన్. పద్య గద్యములతో పాటు ఉపవాచక బోధనకు ఏముండాలి? అంశ ప్రణాళిక తయారీ అవసరం అవుతుంది. పద్య గద్యములతో పాటు ఉపవాచక బోధనకు అంశ ప్రణాళిక అవసరం అవుతుంది. జాషువా రచన కానిది పై ప్రశ్న ఏ రకమైనది? మనకి ఎప్పుడైనా సరే ప్రశ్నలో కానిది, అయినది, సంబంధించినది, సరి అయినది, సరి కానిది, తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి, ఒప్పు అయినది గుర్తించండి, క్రింది వాటిలో సత్యమేమిటి, అసత్యమేమిటి, ఇవన్నీ కూడా ఎలాంటి ప్రశ్నలు? ఇవన్నీ మనకి విలోమ రూప ప్రశ్నలు. ఇవన్నీ మనకి ఎలాంటి ప్రశ్నలు? విలోమ రూప ప్రశ్నలు. సరి అయినవి, సరికానిది, సంబంధించింది, సంబంధించినది, సత్యమైనది, అసత్యమైనది, ఇవన్నీ కూడా మనకి విలోమ రూప ప్రశ్నలు అవుతాయి. టేప్ రికార్డర్ ద్వారా ప్రసంగాలను సేకరించవచ్చు, విద్యార్థుల్లో ఉచ్చారణ నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు, ప్రత్యక్ష ప్రదర్శన అనుభవాలను కలిగించవచ్చు అనేది సరైనది కాదు. ప్రత్యక్ష ప్రదర్శన అనుభవాలను మనం టేప్ రికార్డర్ ద్వారా కలిగించడం. ఎందుకంటే టేప్ రికార్డర్ అనేది మనకి శ్రవ్య బోధనోపకరణం కాబట్టి దాంట్లో ఎటువంటి ప్రదర్శనలు చేయలేం. పద్య గద్య బోధనలో వాటిని చదివే పద్ధతిని నేర్పించవచ్చు టేప్ రికార్డర్ ద్వారా. కాబట్టి మనకి టేప్ రికార్డర్ ద్వారా ప్రసంగాలను సేకరించవచ్చు, విద్యార్థులలో ఉచ్చారణ నైపుణ్యాలను పెంపొందించవచ్చు, పద్య గద్య బోధనలో వాటిని చదివే పద్ధతిని నేర్పించవచ్చు టేప్ రికార్డర్ ద్వారా. బోధనా భాషగా మాతృభాష ప్రాధాన్యతను నొక్కి చెప్పిన నివేదికలు ఏమిటి? బోధనా భాషగా మాతృభాష ప్రాధాన్యతను నొక్కి చెప్పిన నివేదికలు 1929లో హార్టాక్ కమిటీ నివేదిక, 1936లో ఎబార్ట్ వుడ్ కమిటీ నివేదిక, 1918లో కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ నివేదికలు బోధనా భాషగా మాతృభాష యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పాయి. ఏమిటి? 1929 హార్టాక్ కమిటీ నివేదిక, 1936లో ఎబార్ట్ వుడ్ కమిటీ నివేదిక, 1918లో కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ నివేదిక. మిగిలిన, మిలిగిన, ఇది ఈ రకమైన ఉచ్చారణ దోషం. ఏ రకమైన ఉచ్చారణ దోషం? ఇక్కడ మిగిలిన, మిలిగిన దాంట్లో ఏం చేశారు? వర్ణ వ్యత్యయం. ఏమిటి? వర్ణ వ్యత్యయం అనే ఉచ్చారణ దోషం ఉంది దీంట్లో. వర్ణ వ్యత్యయం అంటే ఏమిటి? ఒక పదంలోని వర్ణాలు తారుమారు చెందడమే వర్ణ వ్యత్యయం. ఉదాహరణకి నవ్వులాట, నవ్వుటాల, వారణాసి, వాసినార, శతకం, శతకంలో పదాలు తారుమారవడం, తతకం, ఇలాంటివన్నీ, తమాషా, శతామ, గజదొంగ, జగదొంగ, ఇవన్నీ కూడా ఏమవుతాయి? మనకి వర్ణ వ్యత్యయాలకి ఉదాహరణ. వర్ణ వ్యత్యయం అంటే అర్థం ఏమిటి? ఒక పదంలోని వర్ణాలు తారుమారు చెందడమే వర్ణ వ్యత్యయం. నియోజన పద్ధతిలో విద్యార్థులు స్వీయ క్రమశిక్షణకు లోబడతారు. క్రింది వాటిలో విషయ ప్రణాళికకు సంబంధించిన సత్యాలు. విషయ ప్రణాళిక అనేది మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండాలి. సరి అయినదే. సిలబస్ అనేది మారుతున్న సమాజానికి అనుగుణంగా మారుతూ ఉండాలి. విషయ ప్రణాళికను రూపొందించేటప్పుడు ప్రభుత్వం పాఠ్య ప్రణాళిక నిర్మాణ సంఘాలను ఏర్పాటు చేస్తుంది. ఇది కూడా సరి అయినదే. ఆధునిక సమాజంలో పిల్లలు జీవించుటకు అవసరమైన విషయ జ్ఞానాన్ని అందిస్తుంది విషయ ప్రణాళిక. ఈ మూడు కూడా విషయ ప్రణాళికకు సంబంధించి సరి అయినవే. మూల్యాంకనం నిర్వహణ
మనకి ఇప్పుడు అమల్లో ఉన్న మూల్యాంకనం విధానం ఏమిటి? నిరంతర సమగ్ర మూల్యాంకనం. అంటే ఒక విద్యార్థిని నిరంతరం మనం మూల్యాంకనం చేస్తూనే ఉండాలి. కాబట్టి బోధన అనంతరం మూల్యాంకనం నిర్వహించాలి, బోధనలో భాగంగా మూల్యాంకనం నిర్వహించాలి, బోధనకు ముందు మూల్యాంకనం నిర్వహించాలి. నిరంతర సమగ్ర మూల్యాంకనం నిర్వహించాలి. భాషా ప్రయోగశాలకు సంబంధించి సరికానిది. భాషా ప్రయోగశాలకి సంబంధించి సరికానిది. భాషా ప్రయోగశాలలో 3 అరలుంటాయి. సరి అయినదే. దీని ద్వారా విద్యార్థుల్లో స్వీయ అభ్యసన శక్తిని పెంచవచ్చు కూడా. సరి అయినదే. ఇది ద్వితీయ తృతీయ భాషల అభ్యసనంలో ప్రయోజనకారి. ఇది కూడా సరి అయినదే. కానీ నియంత్రణ అరలో 20 మంది విద్యార్థులు కూర్చొని వినడానికి అవసరమైన సౌకర్యాలు ఉంటాయి అనేది సరి అయినది కాదు. నియంత్రణ అరలో ఎంతమంది అయినా కూర్చొని వినడానికి సౌకర్యాలు కలిగి ఉంటాయి. స్వతసిద్ధ వాదానికి సంబంధించి సరికానిది. స్వతసిద్ధ వాదానికి సంబంధించి సరికానిది. ఈ వాదం ప్రకారం భాష స్వతసిద్ధంగానే సిద్ధిస్తుంది అనేది సరి అయినదే. ఇది ఆధునిక భాషా శాస్త్రవేత్తల అంగీకారం పొందింది. సరి అయినదే. స్వతసిద్ధ వాదాన్నే సాంకేతిక వాదం అనేది అంటారు ఉంది కదా, అది సరి అయినది కాదు. నోమ్ చామ్స్కీ అనే హేతువాది స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించాడు. ఇది కూడా సరి అయినదే. కాబట్టి స్వతసిద్ధవాదాన్ని సాంకేతిక వాదం అంటారు అనేది సరి అయినది కాదు. పిల్లలు అల్లరి చేసినాడు. ఇందులోని దోషం ఏమిటి? కర్తకు క్రియకు వచన వైరుధ్యం. కర్త పిల్లలు అనేది మనకి బహువచనంలో ఉంది, కానీ క్రియ అనేది మనకి ఏకవచనంలో ఉంది. పిల్లలు అల్లరి చేశారు అంటాం. ఎప్పుడైతే మనకు కర్త బహువచనంలో ఉంటే క్రియ కూడా మనకి బహువచనంలో ఉండాలి. కాబట్టి పిల్లలు అల్లరి చేశారంటే సరైనది. కానీ ఇక్కడ పిల్లలు అల్లరి చేసినాడు ఉంది. కర్తకి క్రియకి వచన వైరుధ్యం అనేది ఉంది. ఎందుకంటే పిల్లలు అనేది బహువచనం, క్రియ అనేది ఏకవచనంలో ఉంది. అత్తునకు సంధి బహుళము. అత్తునకు సంధి బహుళం అనే సూత్రం చెప్పి పారిభాషిక పదాలు వివరించి ఉదాహరణ చెప్పి సూత్రంతో సమన్వయం చేసే వ్యాకరణ బోధనా పద్ధతి ఏమిటి? శాస్త్ర పద్ధతి. ఏమిటి? శాస్త్ర పద్ధతి. క్రింది వాటిలో సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలు. ముఖ్య లక్షణాలు ఏమిటి? విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ, పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలు పాటించుట, పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచుట, పాఠశాలకు అవసరమైన వనరులను సేకరించి సద్వినియోగపరచుట అనేది సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలు. ఉపకరణం విషయం చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుంది అన్నవారు ఎవరు? ఉపకరణం అనేది విషయం చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుంది అన్నవారు హుమయూన్ కబీర్. ఎవరు? హుమయూన్ కబీర్. వస్తునిష్ట ప్రశ్నలకు సంబంధించి సరి అయినది. ఈ రకమైన ప్రశ్నలు రూపొందించడం కష్టం అనేది సరి అయినదే. భాషా భావ సామర్థ్యాల ప్రకటనకు వీలుంటుంది అనేది సరైనది కాదు. భాషా భావ సామర్థ్యాల ప్రకటనకు వీలు ఉండే ప్రశ్నలు ఏమిటి? మనకి వ్యాసరూప ప్రశ్నలు. వీటికి విద్యార్థి త్వరగా జవాబులు గుర్తిస్తాడు అనేది సరైనదే. వీటి ద్వారా బోధనా లక్ష్యాలను, స్పష్టీకరణలను, సామర్థ్యాలను ఖచ్చితంగా మదింపు చేయవచ్చు అనేది వస్తునిష్ట ప్రశ్నలకు సంబంధించి సరి అయినది.